అరే మావా, ఎగ్జామ్స్ అన్ని బాగానే రాస్తాం కానీ నాకు డౌట్ ఉండిపోయింది మావా. ఇంకెందుకు లేటు అడుగు. అది కాదు మావా, ఎగ్జామ్ అంటేనే 100 మార్కులకి కదా. క్వశ్చన్ పేపర్ మీద ఎప్పుడు 80 మార్కులకే ఇస్తారు ఎందుకు? మిగిలిన 20 ఎలా వేస్తారంటో? అది కూడా తెలియకండి ఇన్ని ఎగ్జామ్స్ ఎలా రాస్తారో బాబు. మనం చిన్నప్పుడు గుడ్ హ్యాండ్ రైటింగ్ ఫర్ అని చెప్పేసి ఎక్స్ట్రా 5 మార్క్స్ ఇచ్చేవారు కదా. అలా పెద్ద ఎక్కువ ఎత్తే ఏం బాగుంటది అని 20 మార్క్స్ వేసారు. అలా టోటల్ 100 మార్క్స్ అయింది. అర్థమైందా? ఏ బడిలో చదువుకున్నారా బాబు? ఏంటి మావా ఆడేదో అంటున్నాడు? మనకు అన్ని తెలిసిన కుళ్ళబడిపోతూ ఉంటారు మామ. ఇంటికి వెళ్ళిపోదా. ఎరా పేపర్ ఎలా ఉంది? తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలతో ఏవో క్వశ్చన్లు ఇచ్చారు నాన్నగారు. ఒరే పనికి మాలినదవా, ఏవో క్వశ్చన్లు ఏంట్రా? ఇందుకే ఎగ్జామ్ ఎలా రాసావు? ఇంకెలా రాస్తాం? బ్లూ పెన్ తోటే. బ్లూ పెన్ తో రాయడం ఏంట్రా? ఏమి రత్నం ఆ బెల్ట్ అందుకో. వీడేయో తిక్క సమాధానాలు చెప్తున్నాడు. అంతేలే నాన్నగారు, చెప్పకపోతే చెప్పలేదు అంటారు, చెప్తే తిక్క సమాధానం అంటారు. చిన్న బతుకు మీద కాకరటయ్యా. ఎందుకండి వాడిని అలా ఏడిపిస్తున్నారు? ఏమీ లేదే, వాడి నోటితో బాగా రాశానని చెప్తే ఆనందపడదామని. అయినా ఆడు ఎంత కష్టపడి చదివాడో నాకు తెలియదా? నాకు తెలిసాడు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోతాడు. అంత భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా? చెప్పు మావా. అరే మావా, షాపింగ్ వెళ్దాం, వస్తావా? షాపింగ్ ఏంట్రా, దగ్గరలో పండగలు కూడా ఏం లేవు కదా. అది కాదు మావా, రేపే ఎల్లుండి కొత్త కాలేజీలో జాయిన్ అవుతాం కదా. మరి కొత్త బట్టలు అయితే బాగోదు కదా. అందుకే మా నాన్న షాపింగ్ తీసుకెళ్తా అన్నాడు. నీకు వీలుంటారా? అర్రే నువ్వు అర్జెంట్ ఫోన్ పెట్టు. నాన్నగారు నాన్నగారు. ఏంట్రా కుడితో పడ్డ ఎలక పిల్లలు అలా అరుతున్నావు? ఎలకలేదు పిలకలేదు నాన్నగారు, అర్జెంట్ గా మనం షాపింగ్ వెళ్ళాలి. షాపింగా? ఎవరికి ఎందుకు? రే నువ్వు కానీ పాయింట్ కి రాలేదంటే నీ వీపు విమానం మోత ఎక్కిపోతురా. నేను అలాగే ఎగ్జామ్ అన్ని పాస్ అయిపోతాను నాన్నగారు. మరి కొత్త కాలేజీలో జాయిన్ అవ్వాలంటే కొత్త బట్టలు అవి కావాలి కదా. సరేలే, రిజల్ట్ వచ్చాక చూద్దాంలే. రిజల్ట్ వచ్చాక అంత టైం ఉండదు నాన్నగారు. సర్లే తప్పుద్దా, ఆదివారం తీసుకెళ్తానులే. ఏంటి ఆదివారం సంతలోనా? 100కి 3 నీకేది 4 ఇస్తాను బాబు. అమ్మ బాబోయ్, నాకు ఎలాగైనా బ్రాండెడ్ బట్టలే కావాలి, అది కూడా ఇవేలా కావాలి. తీసుకుంటారా లేదా? సర్లే, ఒక గంటలో వెళ్దాం, ఆగు. సరే, ఈ లోపు నాకు 50 రూపాయలు ఇవ్వండి. ఎందుకురా? నేను టింకుగడు పానీపూరి తినొస్తాం. నీకు పెట్టడమే పెద్ద బొక్క అనుకుంటా, మళ్ళీ ఆడికా? డబ్బుల్లో గిబ్బుల్లో అసలు పో ఎదవా. ఎందుకురా ఇప్పుడు ఏమైందని ఎడుతున్నావు? మా నాన్నని చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నాడు మావా. మా నాన్న దగ్గర మార్కులు కొట్టేస్తాను, రాత్రి పగలు చదివేస్తానంటే పిల్లప్పించినా ఏం పెట్టిన పెద్ద బొక్క అన్నట్టే చూస్తున్నాడు మావా. మరి ఇంకే కరెక్ట్గానే చూస్తున్నారు కదా. అరే నీ అబ్బా, నీ దిష్టిలో కూడా నేను బొక్కలాగా అన్నానా? ఇంకా 2 ఉన్నాయి నీ దాంట్లో. నువ్వు బొక్కలగాడు కదరా, పెద్ద బొగ్గాడి. పక్కన ప్లేట్లో కూడా తినేస్తున్నావు యాదవా. సర్లే, తర్వాత తిట్టా గానీ డబ్బులు ఇచ్చేసి నన్ను ఇంటికి దింపే పని ఉంది. మా నాన్న ఇంకా రాలేనట్టున్నాడు, ఈ లోపల లిస్ట్ రాసుకుందాం. ఏంట్రా తెగ రాసేస్తున్నావు? లగి జాక్ అండ్ జోన్సా? ఇదేంట్రా మీ ఫ్రెండ్స్ పేర్లా? పీటర్ ఇంగ్లాండ్. ఎరా మీ ఫ్రెండ్ పీటర్ ఇంగ్లాండ్ లో ఉంటాడా? ఊరుకోండి నాన్నగారు, మీరు మీ ఏటగారం. అవన్నీ బ్రాండెడ్ పేర్లు. బ్లాక్ బెర్రీ ఏంట్రా తినే కూడా రాసేసావు? నీకే ఏంట్రా? అది నీకు నాకు కాదు నాన్నగారు, నైక్. నాకు ఆ బ్రాండెడ్ షూవే కావాలి. ఐఫోన్? అదేం ఫోన్ రా? అదే నాన్నగారు, సగం కొరికిన యాపిల్ పండు ఉంటది కదా, అది. ఆడెవడ కొరికింది నీకు ఎందుకురా? అదే నాన్నగారు, యాపిల్ ఫోన్. యాపిల్ ఫోనా? ఎంత ఉంటదంటావురా? జస్ట్ 1,50,000. 50,000? మా ఫ్రెండ్స్ అందరూ అయ్యే కొనుక్కుంటున్నారు, నాకు అయ్యే కావాలి. అయినా పిల్లిని చూసి ఎలక వాతలు ఎట్టుకున్నట్టు నీకెందుకురా అన్ని? నాకు కావాలి. సరేలే చూద్దాం, తప్పుద్దా? అమ్మా 5 అయిపోయిందా? అర్జెంట్గా స్నానం చేసి గుడికి వెళ్ళాలి. రే మళ్ళీ లేరా, ఇవాళ రిజల్ట్స్ డే అంట కదా, లే. ఏటీడు
ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాన్నగారు పొద్దున్నే గుడికి వెళ్ళాను, ఇదిగోండి ప్రసాదం. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇల్లా ఫోన్ తీసుకురా, రిజల్ట్స్ చూద్దాం. అలాగే నాన్నగారు. రత్నం, నా కొడుకుని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నాకు తెలిసి ఆడు గొప్పడవుతాడని ఏదో రోజు. నా కష్టం చూడలేక రాత్రి పగలు కష్టపడి 10 రోజుల్లో ఎగ్జామ్ రాసి పాస్ అవడం అంటే మాటలా? గ్రేటే. ఇదిగోండి. హాల్ టికెట్ నెంబర్ చెప్పినానా? 2 4 0 1 5 6 7 8. ఏమైంది నాన్నగారు, కాంపిటీషన్ జిల్లా ఫస్ట్ వచ్చానా? జిల్లా ఫస్ట్ కాదురా, స్టేట్ ఫస్ట్ వచ్చేసావు. ఫస్ట్ ఊరుకోండి నాన్నగారు, కుళ్ళు జోకులు మీరును. హ్మ్, నీ మీద నీకు ఎంత నమ్మకం రా? ఇంతకీ రిజల్ట్ ఏమైందో చెప్పండి నాన్నగారు. ఏమైందా? 5 సబ్జెక్ట్స్ దొబ్బాయి. అంటే ఒకటి పాస్ అయిపోయినా నాన్నగారు, కనీసం ఒకటైనా పాస్ అవ్వాలని పొద్దున్నే గుడికి వెళ్ళాను నాన్నగారు. బాబాజీ చెయ్యి అదవా, ఎలా కన్నావా నీ కొడుకుని? నా పరువంతా నాశనం చేస్తే. ఇప్పటి వరకు మీ కొడుకు అని తెగ ఆనంద పడిపోయారు. ఇప్పుడు ఫెయిల్ అయిపోయారు కదా, ఇప్పుడు నా కొడుకు అయ్యాడు. బానే ఉంది మీ వరుస. సర్లే సోదాపి ఆ బెల్ట్ అట్టుకురా. వీటికి బ్రాండెడ్ షర్ట్లు, షూస్, ఐఫోన్లు కావాలంట. నాన్నగారు ఒక్కసారి ఆలోచించండి నాన్నగారు. నేను బాగా చదివి మంచి మార్కులతో మంచి ఉద్యోగం తెచ్చుకొని నేను ఎక్కడో ఉండి అమ్మ మీరు ఎక్కడుండి సంవత్సరానికి ఒక్కసారి వచ్చి వెళ్తుంటే సరిపోతుందా నాన్నగారు? నేను మిమ్మల్ని అమ్మని వదిలి ఉండలేను నాన్నగారు. అందుకే ఎంతో కష్టపడి చదివినా సరే ఎగ్జామ్ వల్ల మీరు గుర్తొచ్చి ఎగ్జామ్ రాయలేకపోయాను నాన్నగారు. ఊరుకోరా, ఊరుకో. హాయ్ మావా. ఈడొచ్చాడేంటి? బొక్కలే, మనం కనీసం ఒకటైనా పాస్ అయ్యాం. ఈడు అది కూడా అయ్యి ఉండడు. చెప్పరా ముళ్ళు. ఏరా ఒకటే అంట కదా. రే, మండుతున్న పుండు మీద కారం చల్లావు అనుకో, నీ జీలో బాంబు పెడతాను. నా కొడక ఫోన్ పెట్టు. యాదవా. ఏరా మావా, అన్ని సబ్జెక్ట్స్ దొబ్బినట్టున్నాయి. అయినా మన హ్యాండ్ రైటింగ్ +20 కాదరా, -20 పడి ఉంటాయి. ఏరా నువ్వు ఫెయిల్ అయిన దానికన్నా నేను ఫెయిల్ అయినందుకే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. మన తెలుగు వాళ్ళు అంతే కదా మావా, మనం బాగుపడపోయినా పర్లేదు, ఎటుడు బాగుపడదు అస్సలు చూడలేం. కానీ నేను అన్ని పాస్ అయిపోయాను కదా. ఏంట్రా మళ్ళీ చెప్పు. నేను అన్ని పాస్ అయిపోయాను. రత్నం, ఆ బెల్ట్ అందుకో. ఏంటి నాన్నగారు, నేను ఫెయిల్ అవడం కన్నా టింక్ పాస్ అయినందుకు కొడుతున్నారు. అబ్బా రే, టింక్ అంతా నీ వల్ల రావుతున్నా. ప్రేక్షక దేవుడికి నా నమస్కారాలు. దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.